టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. మీరు జావా ఇంట్రడక్షన్ చూడకుంటే మన ఛానల్‌లో వెళ్లి చూడండి. షార్ట్ ఉంటుంది. మనం ఈ వీడియోలో ఫీచర్స్ ఆఫ్ జావా చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ జావా వచ్చేసి సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, పోర్టబుల్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, సెక్యూర్డ్ అండ్ రోబస్ట్ అన్నమాట. సింపుల్ అంటే జావా వచ్చేసి వెరీ సింపుల్ అండ్ ఈజీ టు కోడ్ అండ్ సింటాక్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. మనం అదర్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేసుకుంటే లైక్ సి అండ్ సి ప్లస్ ప్లస్‌లో సింటాక్స్ అని కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ జావాలో వచ్చేసరికి సింపుల్‌గా ఉంటాయి సింటాక్సెస్. అందుకే జావా సింపుల్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే జావా వచ్చేసి టోటలీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అందుకే ఏం రాసినా కూడా మనం ఆబ్జెక్ట్‌లోనే రాస్తాం. అందుకే జావా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఇక్కడ పోర్టబుల్ అంటే మనం ఈజీగా ఒక ప్రోగ్రామ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ మీన్స్ ఒక్కసారి రాసుకొని మనం మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకసారి రాసి అది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ మ్యాక్, ఓఎస్, లైనెక్స్. ఈ టాపిక్ మీకు మళ్ళీ ఫర్దర్ వీడియోస్‌లో వస్తుంది. సెక్యూర్డ్ వచ్చేసి జావా వచ్చేసి హైలీ సెక్యూర్డ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే జావా ఎక్కువ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కి యూజ్ చేస్తారు కాబట్టి సెక్యూరిటీ ఉండాలి కాబట్టి అందుకే సెక్యూర్డ్ జావా వచ్చేసి. అదర్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే జావా వచ్చేసి చాలా సెక్యూరిటీ. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. అదర్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే జావా వచ్చేసి చాలా స్ట్రాంగ్. థాంక్స్.